కాశీఖండం 9వ అధ్యాయం శివశర్మ పరలోకయాత్ర సూర్యలోకం 7వ లోకం. శివశర్మ కోరగా విష్ణుదూతలు సూర్యుడు సర్వభూతములకు నియంత, పరమ మంగళకారకుడు, నామ గోత్ర రూపాలు లేనివాడు, సూర్యుని భూభ్రమణం వలన జగత్తు యొక్క సృష్టి కార్యములు జరుగుతున్నాయని, సూర్యుని వలె సమస్త విశ్వమునకు ఆహారం లభించునని, సూర్యుడే వేద పురుషుడని, సూర్య భగవానుని నియమిత బుద్ధితో బ్రాహ్మణులు సూర్యుని ఉపాసించి సంధ్యావందనం చేస్తారని, సూర్య ఉపాసన చేయని బ్రాహ్మణులు అంధత్వములోకి ప్రవేశిస్తారని ఈ యొక్క సూర్య సంధ్యావందనం గురించి చెప్పాను. బ్రాహ్మణులు సకాలంలో గాయత్రి ఉపదేశమును పొంది త్రికాలమందు గాయత్రి జపమును చేయనిచో వారు 7 రోజులలో పాపాత్ములు అవుతారని, ఉదయము అరుణోదయమునకు సూర్యుని సుముఖముగా నిలబడి జపము చేయాలని, ఎవరు సూర్య ఉపాసన చేస్తారో వారికి ఆయుష్, ఆరోగ్యం, ధనరాశి, పసురు అన్నీ వృద్ధి చెందుతాయని, స్వర్గము, మోక్షము లభించునని ఈ యొక్క విష్ణుదూతలు శివశర్మకు చెప్పనారంభించినారు. జై కాశీ విశ్వనాథ్.